ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎక్కడైనా సందడే సందడి. ఓట్ల నమోదు నుంచి మొదలయ్యే ఈ తంతు ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓట్ల నమోదులో ఎన్నో తప్పులు అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఓట్ల నమోదులో మాత్రం ఈ తప్పులు భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఏకంగా పురిటి బిడ్డకు కూడా ఓటు హక్కు కల్పించారంటే అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇప్పటి జీవన విధానంలో ఎవరైనా ఓ 70 నుంచి 80 ఏళ్లు బ్రతకడం మామూలే. కానీ ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో కొందరి వయసును పరిశీలిస్తే బిత్తరపోవడం మనవంతవుతుంది. ఎందుకంటే అందులో ఓటర్ల వయసు ఏకంగా 350 సంవత్సరాలుగా నమోదు చేశారు అధికారులు. ఆ ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో ఓట్ల నమోదు ప్రక్రియలో జరిగిన చిత్ర విచిత్రాలను మీరు ఓసారి తెలుసుకోండి. ఆ పాప పుట్టి ఇంకా ఏడాది కూడా నిండలేదు, కానీ ఓటు హక్కు మాత్రం వచ్చేసింది. మరో బాలిక వయసు 5 ఏళ్లే. అయితే ఆమెకు ఓటు హక్కుతో పాటు 50 ఏళ్ల భర్త కూడా ఉన్నాడట. నెల్లూరు నగరానికి చెందిన పేరూరి సాయి కుమార్ అనే ఏడాది వయసు ఉన్న బాబుకు కూడా అధికారులు ఓటు హక్కు కల్పించేశారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలోనూ ఆజంట అంజనీ కుమార్ అనే 2 ఏళ్ల బాబుకు కూడా ఓటు హక్కు కల్పించారు. కొద్దిసేపు చిన్నారుల విషయం పక్కన పెట్టి పెద్దవాళ్ల సంగతి చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఓటర్ల వయసు 352 సంవత్సరాలట. అయినా ఏపీలో ఏకంగా 352 ఏళ్లున్న వృద్ధులు కూడా ఉన్నారంటే మీరు నమ్మలేకపోవచ్చు. ఇది ఇక్కడి ఓటర్ల జాబితాలోని ప్రత్యేకత. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వనం నారాయణమ్మ అనే మహిళ వయసు 351 సంవత్సరాలట. విశాఖ, భీమిలి, గుంటూరు, చిలకలూరిపేట ఇలా చాలా ప్రాంతాల్లో ఓటర్ల వయసు 248 ఏళ్లు కూడా ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో 52 లక్షలకు పైగా నకిలీ ఓట్లున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. తప్పుడు వయసు సమాచారంతో ఎన్నో ఓట్లు నమోదులైనట్లు తేలుతోంది. వివిధ రకాలుగా నకిలీ ఓట్లు 25 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం కూడా ధృవీకరిస్తూ ఆ జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసింది. ఎన్నికల నాటికి ఇలాంటి చిత్ర విచిత్రాలను ఇంకా ఎన్నెన్ని చూడాలో మరి.